పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 14వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు సంచరిస్తాడు. ఈ మిథున రాశిలో సంచరించేటటువంటి సమయంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుసుకుందాం మనం. ఇక్కడ గురుడు అంటే మానవాళికి సంబంధించినటువంటి సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు, విద్యకు, వివాహానికి, సంతానానికి, గృహానికి, ఉద్యోగానికి మొదలైనటువంటి అన్నిటికీ సంబంధించినటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక గురుడు మాత్రమే. ఎందుకంటే అన్ని రాసుల వారికి కూడా శుభగ్రహం, అన్ని రాసుల వారికి ప్రధానమైనటువంటి ధనకారక గ్రహం ఏమిటి అంటే గురుడు. అటువంటి గురుడు మీ జన్మరాశికి వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అన్ని రాశులకి ధనకారకుడైనటువంటి గ్రహం మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను మరియు యోగాన్ని కలిగిస్తుంది. కానీ గురుడు ఈ సంవత్సరం అంతా ఇది మిథున రాశిలోనే ఉంటాడా అంటే ఉండడు. ఒక 48 రోజుల పాటు అతిచారంతో మిథున రాశిని వదిలి కర్కాటకంలో ప్రవేశించి కర్కాటకంలో 48 రోజుల నుండి మరలా తిరిగి మిథున రాశికి వస్తాడు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఎక్కడ ఉంటాడంటే కర్కాటక రాశిలో ఉంటాడు. మరలా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచి మరలా మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ 2వ స్థానం అంటే దేనికి సంబంధించినటువంటిది అంటే 2వ స్థానం మీ జన్మరాశికి 2వ స్థానం అనేది ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము. ఇక్కడ దేవుడున్నాడు అని తెలియజేసేటటువంటి స్థానం కూడా 2వ స్థానమే. ఎందుకంటే మనము మాట్లాడేటటువంటి మాటకు సంబంధించినటువంటి స్థానం కూడా 2వ స్థానమే. అంటే ఇది ఈ 2వ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడు మరియు గురుడు 2 గ్రహాలు కూడా పరస్పర శత్రుగ్రహాలు అయినప్పటికీ కూడా మీ ధనస్థానంలో ధనాధిపతి అయినటువంటి గురుడు ఎందుకంటే ధనాధిపతి అని ఎందుకు అంటున్నానంటే అన్ని రాసుల వారికి కూడా ధనయోగాన్ని కలిగించే గ్రహం గురుడే. ధనస్థానంలో ధనాధిపతి అయినటువంటి గురుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అనుకూలత బ్రహ్మాండంగా కలిగిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే 2వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వీరి యొక్క ప్రవర్తన కానీ వీరి యొక్క చేసేటటువంటి పనులు కానీ ఎలా ఉంటాయంటే చక్కగా సత్యవాక్కుగా ఉంటుంది. సత్యాన్ని మాట్లాడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అంటే ధనస్థానంలో, వాక్స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు గురుడు అంటేనే ధర్మప్రభువు. అంటే ధర్మ మార్గానికి వృషభ రాశి వారు పెద్ద పీట వేస్తారు. అలానే 2వ స్థానం అనేటటువంటిది మనము చేసేటటువంటి కార్యకలాపాల యొక్క ప్రణాళికను గురించి కూడా తెలియజేస్తుంది. ఈ 2వ స్థానంలో గురుడు యొక్క సంచారం జరిగేటప్పుడు వృషభ రాశి వారు ప్రణాళికాబద్ధంగా జీవిస్తారు. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు, ఒక ప్లానింగ్ అనేటటువంటిది వీరికి చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. 2వ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ధైర్యంగా అడుగులు వేస్తారు. వీరికి శారీరకమైనటువంటి బలం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. 2వ స్థానంలో సంచరించేటటువంటి ఈ గురుడు యొక్క ప్రభావం కారణం చేత అధికారం అనేటటువంటిది కూడా ఈ రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. అంటే అధికారం పొందటం లేదా ప్రమోషన్స్ పొందటం, ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలగటం జరుగుతుంది. కానీ మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడికి 3 రకాలైనటువంటి దృష్టి అంటే చూపు, దృష్టి అంటే వీక్షణం అంటారు. వీక్షణం అన్నా కూడా చూపే. మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడికి 3 రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి. అది 5, 7, 9 అంటే గురుడు తాను ఉన్నటువంటి స్థానం నుంచి 5, 7, 9 స్థానాలు చూడగలుగుతాడు. అంటే మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి 6వ స్థానం మీద మరియు 8వ స్థానం మీద మరియు 10వ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉంటుంది. 6వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినదంటే అంటే అసలు గురుడి యొక్క స్థితి ఏమిటంటే
గురుడు కనుక ఒక రాశిలోకి ప్రవేశిస్తేనే ఆ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మే 14వ తేదీన గురుడు మిథున రాశిలోకి ప్రవేశించిన వెంటనే మే 15వ తేదీ నుంచి 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. సో సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళి వీలైతే చక్కగా స్నానం చేసి రండి. అలానే అంటే మనం ఏ పని తలపెట్టాలన్నా కూడా, అంటే విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కానీ, గృహయోగపరంగా కానీ, ఇలా ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా గురుబలం అవసరం. అటువంటి గురుడు మీకు ప్రస్తుతం యోగాన్నిచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నప్పటికీ గురు దృష్టి కొంచెం పాపస్థానాల మీద పడుతున్నది మీకు. ఎందుకంటే వృషభ రాశి వారికి 6వ స్థానం మీద గురు దృష్టి పడినప్పుడు ఏం చేయాలంటే, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించాలి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ప్రధానంగా చెప్పాలంటే అంతర్గత శత్రువులు అంటే బయట నుంచి వచ్చేటటువంటి శత్రువుల కన్నా కూడా మీరు మీకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాగద్వేషాలు లేదా విపరీతమైనటువంటి అహంకారం కానీ, కోపం కానీ, అరిషడ్ వర్గాలు అంటారు. అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మతమాత్సర్యాలు, వీటిని అరిషట్ వర్గాలు అంటారు. ఈ అరిషట్ వర్గాలు ఇవే మనకు ప్రధానంగా అంతర్గత శత్రువులు. ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎవరి మీద అసూయ పడకుండా ఉండటం, ఇట్లాంటివి కనిపించిన ప్రతిదాని మీద కోరిక పెంచుకోకపోవటం, ప్రతిదానికి విపరీతమైనటువంటి క్రోధాన్ని చూపించడం, కోపాన్ని చూపించడం, అహంభావాన్ని చూపించడం, లేదా నాకేమిటి నేనే గొప్ప అనేటటువంటి ఈ రకమైనటువంటి భావాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కారణం ఏమిటంటే గురు వీక్షణం 6వ స్థానం మీద ఉన్నప్పుడు ఇటువంటి భావాలు తగ్గాలి. 6వ స్థానం మీద గురు వీక్షణం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ పోటీతత్వం అనేటటువంటిది పెరుగుతుంది. ఇక్కడ వృషభ రాశి వారిని కనుక పరిశీలిస్తే మీ జన్మరాశికి రెండవ స్థానాధిపతి యొక్క వీక్షణం, 2వ స్థానంలో ఉన్న గురుడు యొక్క వీక్షణం 6వ స్థానం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు బ్రహ్మాండంగా ముందుంటారు. ఇది వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలత కలిగిస్తుంది. అలానే 8వ స్థానం మీద కూడా గురు వీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కుటుంబ కలహాలు పెరగటం కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరం కావటం కానీ జరుగుతుంది. ఆల్రెడీ బిగినింగ్లో మనం ఒక మాట చెప్పుకున్నాం, ప్రణాళికాబద్ధంగా ఉండాలి అని. ప్రణాళిక అంటే ప్రతిదీ కూడా పొదుపుగా వాడాలి. ఇక్కడ జనరల్గా పొదుపుగా వాడేటువంటి చాలా మంది డబ్బు మాత్రమే పొదుపుగా వాడాలనుకుంటారు. అసలు డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. డబ్బు కన్నా విలువైనటువంటివి ఏంటంటే కాలం అనేది అన్నిటికంటే విలువైనది. కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అనవసరమైనటువంటి విషయాల మీద, పనికిమాలిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకూడదు. అలానే మంచి బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలానే విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ధర్మ మార్గంలో ఉండాలి. ఈ 8వ స్థానం మీద గురు వీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రణాళికాబద్ధం అనేటటువంటిది కొద్దిగా తప్పుతుంది. అంటే ప్లానింగ్ తప్పుతుంది. ఫినాన్షియల్ మ్యాటర్స్లో మీ ప్లానింగ్ తప్పకూడదు. అంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, దీని మీద ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి. లేదా ఈ నెలలో మనకు ఎంత వస్తుంది, ఏమేమి ఖర్చులు ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా వచ్చే ప్రమాదం ఉందా, వాటి కోసం ఏదైనా ఒక ఫండ్ పక్కన పెడదామా, ఇట్లాంటివి కూడా బిగినింగ్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోవటం వలన వృషభ రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. ఇలా ప్లాన్ చేసుకోకపోతే ఆకస్మికమైనటువంటి ఖర్చులు వృషభ రాశి వారిని కొద్దిగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ తర్వాత 10వ స్థానం, కర్మస్థానం మీద కూడా గురుడు యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత, కర్మస్థానాధిపతి అయిన శనేమో లాభస్థానంలో ఉన్నాడు. మీ జన్మరాశికి కర్మస్థానం మీద గురు వీక్షణం ఉన్నటువంటి కారణం చేత, కర్మస్థానం అంటే 10వ స్థానం వేరండి, 10వ స్థానం అంటారు. 10వ స్థానాధిపతి ఏమో మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం మీద గురు వీక్షణం ఉంది. అంటే ధర్మ కర్మాలకు, అంటే ధర్మప్రభువు కర్మప్రభువు రెండు స్థానాలకు, అంటే 2 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత కెరియర్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఊహించిన దానికన్నా కూడా గొప్పగానే ఉంటుంది. గతంలో జరిగిపోయినటువంటి పొరపాట్లు మరలా చేయకుండా ముందుకు కనుక వెళ్ళగలిగినట్లయితే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇక్కడ వృషభ రాశి వారి కలుగుతుంది. గురు వీక్షణం 10వ స్థానం మీద ఉన్నప్పుడు కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే ఒక రకంగా డేరింగ్ డాషింగ్ స్టెప్స్ తీసుకుంటారు. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అదే 10వ స్థానంలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది ఒక లీడర్గా
డెవలప్ కావడానికి కానీ, అంటే మీకోసం మీరు పడేటటువంటి కష్టం కన్నా కూడా ఎదుటివారి కోసం పడేటటువంటి కష్టము తపన ఇక్కడ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే 10వ స్థానం మీద గురు వీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీలో సామాజిక స్పృహ పెరుగుతుంది, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ డెవలప్మెంట్తో పాటు సోషల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా ఇక్కడ వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి కొంచెం గురుడు ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వటం అనేటటువంటి చాలా మంచిది. దానితో పాటు వీలైతే ప్రతి గురువారం రోజున ఒక 16 మంది ఆడపిల్లలకు స్వీట్స్ పంచిపెట్టడం వలన ఇక్కడ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆడపిల్లలంటే ఖచ్చితంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు స్వీట్స్ పంచిపెట్టడం వలన మంచి ఫలితాన్ని ఇక్కడ ఈ వృషభ రాశి వారికి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవి వృషభ రాశి వారికి గురుడు మిథునంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగేటటువంటి ఫలితాలు. శుభం.